హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది నాకైతే కమెంట్ ద్వారా రోజు అడుగుతున్నారు, అసలు మాకు ఏపీ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి ఫేజ్ 4 అనేది ఉంటుందా లేదా, క్లియర్ చేయండి అన్న అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ ఫార్మోస్ట్ మనకి ఎంపీసీ వాళ్ళకి అన్ని ఫేజెస్ అయిపోయాయి, 4th ఫేజ్ ఒకటే ఉంది. దానికి ఎన్ని సీట్స్ మిగిలాయని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే డేటా చూపించినాను. సో అందులో మ్యాక్సిమం మనకు ఉండేది 8 to 9,000 సీట్స్ మాత్రమే. సో దానికోసం అయితే మనకి 4th ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదైతే పక్కా, ఇదైతే ఫిక్స్ కాండి ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుంది అదే క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు అయితే బైపీసీ వాళ్ళకే కంటిన్యూస్గా అవుతున్నాయి కదా. సో ఫస్ట్ అయితే బైపీసీ వాళ్ళకి క్లియర్ అయ్యాకనే మనకి ఎంపీసీ వాళ్ళకి వస్తారని అయితే తెలుస్తుంది. అంటే ఫస్ట్ బైపీసీ ఫేజ్ 1 అయిపోయింది, ఇప్పుడు ఫేజ్ 2 అయితే రాబోతుంది. దాని తర్వాత మనకి ఎంపీసీ వాళ్ళకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 1000 సీట్స్ అంటే మ్యాక్సిమం అందరికీ అయితే రాకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే మీరైతే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఏ కాలేజెస్ మిగిలాయో, మీకు ఏ టాప్ కాలేజెస్ ఉన్నాయో, వెబ్ ఆప్షన్స్ ఏముంటాయో. సో దాన్ని బట్టి మీరైతే డిసైడ్ చేయొచ్చు. మ్యాక్సిమం అన్ని టాప్ కాలేజెస్ అయిపోయే ఉండొచ్చు, కొన్ని ఉంటే ఉండొచ్చు. సో దాని మీద అయితే మనం క్లారిటీ అయితే ఇవ్వలేము. 10,000 to 8 to 10,000 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయని అయితే తెలుస్తుంది. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఖచ్చితంగా మనకైతే 4th ఫేజ్ ఉంటుంది, డేట్ ఒక్కటి కన్ఫర్మ్ కావాల్సి ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్.